సింగరేణి ప్రాంతంలో ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో రామగుండంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో బొగ్గకు నిప్పంటుకునే పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో నిన్న 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు మాత్రం బయటికి రావట్లేదు. చాలామంది కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. అస్వస్థ పాలనే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సింగరేణి కార్మికులు బొగ్గుబావులు దిగాలంటేనే భయపడే పరిస్థితి కనబడుతుంది. చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. ఓవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు తీవ్రమైన వేడిగాలు కూడా వీస్తున్నాయి. సాయంత్రం 6 దాటినప్పుడు కూడా వడగాళ్ళ తీవ్రత ఉంటుంది. దీంతో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. నిన్న రామగుండంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఓసీపూలో పలు ప్రాంతాలు కూడా తీవ్రమైన ఎండ కారణంగా బొగ్గుకు కూడా నిప్పు వచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తట్టుకోవట్లేదు. చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు, అస్వస్థ పాలవుతున్నారు. చాలామంది ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అక్కడ ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.